సత్రపల్లి నియోజకవర్గం సిఆర్డీఏ రాజధాని ప్రాంత పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఇది అభివృద్ధి చెంది మౌలిక వసతులు పెరిగే కొద్దీ పెట్టుబడులకు రావడానికి అవకాశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. పెట్టుబడులు, పరిశ్రమలు, వ్యాపారాలు అన్నీ కనుక అభివృద్ధి జరిగితే తలసరి ఆదాయం పెరుగుతుంది. పట్టణం ఆర్థిక పరంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. కొత్త వ్యాపార అవకాశాలను తీసుకురావాలి, కొత్తగా పరిశ్రమలు తీసుకురావాలి. ఇది నా 5 సంవత్సరాల ఈ తర్వాత 5 సంవత్సరాల ప్రణాళిక. సత్తెనపల్లి నియోజకవర్గంలో 1250 కోట్ల రూపాయలతోటి ఈ 1825 రోజుల పని కాలంలో నేను వారానికి 5 రోజులు అందుబాటులో ఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి విశేషమైన కృషి చేశాను. అదేవిధంగా గ్రామాల్లో కూడా మౌలిక వసతులు, దళితులు కానీ, పేదలు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు, ఎస్సీలు, రైతులు బ్రహ్మాండంగా వాళ్ళకి కావాల్సినటువంటి సిమెంట్ రోడ్లు, మరుగుదొడ్లు, పక్కా ఇళ్ళు, అదేవిధంగా ఎల్ఈడి బల్బులు కానీ, పెన్షన్లు కానీ, పసుపు కుంకుమ కానీ, అదేవిధంగా రేషన్ కార్డ్స్ కానీ సంతృప్త స్థాయికి తీసుకెళ్లాం. దీనికి ప్రభుత్వం యొక్క సమర్థ పరిపాలన కారణం, అధికారుల సహకారం, ప్రజల భాగస్వామ్యం ఇవన్నీ ఉండడం వల్ల సత్తెనపల్లిని భారతదేశ చిత్రపటంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా మనం నిలబెట్టగలిగాం.